హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మమ్ము. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫుల్ డే డైట్ ప్లాన్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫుల్ డే డైట్ ప్లాన్లో నేను ప్రతి దాంట్లో చూపించేది లో కార్బ్స్, లో క్యాలరీస్తో అండ్ హై ప్రోటీన్, విటమిన్స్ అనేవి ఎక్కువగా అందాలి. డైట్ అనేది కరెక్ట్గా చేయకపోతే కూడా ఇట్స్ లైక్ ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ హెల్తీగా ఉండడం అంటే హాస్పిటల్కి వెళ్ళకపోవడం కాదు కదా, అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలన్నమాట మన బాడీకి. సో అలా మనం ఫుడ్ రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ విటమిన్స్ తినలేము, తీసుకోలేము. కాబట్టి మనం రెగ్యులర్ బేసిస్ మీద డైలీ హెల్తీగా తింటే మాత్రం కంపల్సరీ మనకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ మనకి వస్తాయన్నమాట. మినరల్స్ ఇవన్నీ మన బాడీకి అందుతాయి. సో అలా క్యాలిక్యులేట్ చేసుకొని హెల్తీగా తినాలి. డైటింగ్ చేసే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే అస్సలు తినకుండా ఉండడం, లేదు అంటే జస్ట్ క్యాలరీ డెఫిసిట్ మీదనే ఫోకస్ చేస్తారు, వేరే వాటి మీద ఫోకస్ చేయరు. అదొక్కటే కాదు మనకి ఇంపార్టెంట్, మిగతావి కూడా తీసుకోవాలి. అప్పుడే మనం హెల్తీగా తగ్గుతామన్నమాట. కరెక్ట్ డైట్ తెలుసుకొని కరెక్ట్గా వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది సరిగ్గా డైట్ చేయకపోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చాలామంది అంటారు, ఎందుకు డైట్, ఇవన్నీ మనకు ఎందుకమ్మా, ఇవన్నీ చేయకూడదు, హెల్త్కి మంచిది కాదు అనేది. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. హెల్తీ డైట్, మంచి డైట్ ఫాలో అయితే డైట్ చేయడమే బెస్ట్ అని చెప్తాను. డైట్ అంటే ఏం లేదు, తక్కువ తినడం ఇలా కాదు, హెల్తీగా తినడమే డైటింగ్. సో ఇప్పుడైతే నేను కంప్లీట్ ప్రాసెస్, నేను ఏమేమి తింటున్నాను రోజంతా అని చెప్పేసి పెడతాను. యాక్చువల్గా ఏ డైట్ అయినా పిక్ చేసుకున్నారు అంటే కంపల్సరీ 1 వీక్ అలా ఫాలో అవ్వండి. రోజు చేంజ్ చేస్తూ ఉంటే మన బాడీ కూడా యాక్సెప్ట్ చెయ్యదు. అండ్ అరే రోజు ఏం చేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్, ఇంకొకటి అది చేసుకోలేక, టైం లేక కూడా ఏం చేస్తాము, రోజు డిఫరెంట్ వెరైటీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, అది చేసుకునే టైం లేక స్కిప్ చేసేసి మళ్ళీ ఎక్కువ కార్బ్స్ తీసుకోవడం అలాంటివి చేస్తాము. సో అలాంటివి చేయకుండా ప్లాన్డ్గా ఒక్క డైట్ సెలెక్ట్ చేసుకున్నాము అంటే 1 వీక్ అవే రెసిపీస్ ఫాలో అవ్వండి. మళ్ళీ చేంజ్ చేయకండి. నన్ను అడిగితే 1 మంత్ ఫాలో అవుతే ది బెస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే అట్లీస్ట్ 1 వీక్ అన్నా ఫాలో అవ్వడానికి ట్రై చేసి రిజల్ట్స్ అనేవి చూడండి, మీకే అర్థమవుతుంది. అలా కంటిన్యూగా చేంజ్ చేసుకుంటూ వెళ్ళకండి. డైట్ అనేది కంటిన్యూస్గా చేంజ్ చేస్తూ ఉంటే మనకే మంచిది కాదు. ఎందుకంటే రిజల్ట్ అనేది కనిపించక డిప్రెస్ అవ్వడం, మరే ఎంత చేసినా తగ్గట్లేదు కదా, ఇంకా చేసేం ఉపయోగం అనే ఫీల్ అనేది మనకు వస్తుంది. సో అలాంటిది రాకూడదు అంటే ఏ డైట్ పిక్ చేసుకున్నా అట్లీస్ట్ 1 వీక్ అయితే చేయండి. అండ్ వీటితో పాటు ఎప్పుడు చెప్పే విధంగానే వాకింగ్ ఆర్ ఎల్స్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి అట్లీస్ట్ ½ అన్ అవర్ అయితే చేయండి. సో ఇప్పుడైతే ఛానల్లోకి వెళ్ళిపోదాం, వీడియోలోకి. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు నాకు వ్యూసే పెరగట్లేదు, అదేంటో డైట్ వీడియోస్ ఎక్కువ ఎవరు చూడట్లేదు అనుకుంటా. సో ప్లీజ్ మీరు లైక్ చేస్తే ఏంటి అంటే వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది నా వీడియో అనేది. ఒకవేళ మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే, లేదు అంటే వేరే డైట్స్ గురించి ఆర్ ఎల్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సరే సరే నన్ను మాట్లాడి బిట. సో ఇప్పుడు బెర్రీ సీజన్ కదా, స్ట్రాబెర్రీస్ చాలా దొరుకుతాయి. సో ఏ సీజన్లో ఆ ఫ్రూట్ తీసుకోవడమే బెస్ట్. అనవసరంగా వేరే ఫ్రూట్స్కి వెళ్ళడం కంటే సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఎక్కువ తినడమే బెస్ట్ అని చెప్తాను. దీంట్లో అయితే చాలా విటమిన్స్ ఉంటాయి. లైక్ విటమిన్ సి అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో జలుబు కావడానికి, ఇవన్నీ తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. విటమిన్ సి, ఇంకా పొటాషియం, మెగ్నీషియం, B9 చాలా ఎక్కువగా ఉంటాయి. యాక్చువల్గా అయితే నాకు స్ట్రాబెర్రీస్ అస్సలు నచ్చవు, బట్ కాంబినేషన్ బనానాతో ఈ 2 కట్ చేసుకొని తింటానమాట కాంబినేషన్లో. సో దానివల్ల ఏంటి అంటే స్ట్రాబెర్రీస్ ఫ్లేవర్ తెలీదు, సో తినేస్తాను. నచ్చకపోయినా హెల్త్ కోసం తినాలి కదా. సో అలా ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే జస్ట్ ఫ్రూట్స్తో కంప్లీట్ చేస్తాను. మ్యాక్సిమం టైమ్స్ అయితే నేను ఫ్రూట్స్తోనే కంప్లీట్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్. పెద్దగా ఏమంటారు అవి ఇవి వండుకోవడం లాంటివి చెయ్యను. ఎందుకంటే మనం పక్కన వాళ్ళకి వండి పెట్టి మళ్ళీ మనకి సపరేట్గా కుకింగ్ చేసుకోవాలంటే ఇట్స్ టఫ్ కదా.
సో ఈజీగా ఏమంటారు స్ట్రెస్ లేకుండా తినడం అనమాట నా కాన్సెప్ట్. ఎక్కువ కుకింగ్ ప్రాసెస్ ఉండకూడదు అని చెప్పేసి నేను ఇలా స్ట్రాబెర్రీస్ తీసుకుంటున్నాను అనమాట ఈరోజైతే. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే అవి తీసుకోండి. లైక్ పైనాపిల్, లేదు అంటే ఇట్స్ లైక్ వాటర్ మిలన్ ఇప్పుడు బాగా దొరుకుతాయి ఈ సీజన్లో. సో ఏవి దొరికితే యూ కెన్ గో విత్ దట్. కానీ అవి కూడా చూసుకొని తినాలి, లిమిట్లో తినాలి. మరీ ఫ్రూట్సే కదా అని చెప్పేసి ఓవర్గా ఎక్కువగా అయితే తినకూడదు. చూసుకొని లిమిట్లో తినండి అంతే. అండ్ దాని తర్వాత లంచ్కి అనమాట, డైరెక్ట్ లంచ్ అనమాట. నా ఫేస్ని పట్టించుకోకండి, కొంచెం ట్రావెలింగ్లో ఉన్నాను 1 వీక్ నుంచి, సో డల్గా ఉంది. అండ్ లంచ్కి వచ్చేసి 30 గ్రామ్స్ శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు తీసుకొని నానబెట్టేసుకోవాలి. ఒకవేళ కొలుచుకోలేని వాళ్ళు యూ గో విత్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని నానబెట్టి పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇది వచ్చేసి చుక్కకూర అంటారు కదా, అది ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. 150 గ్రామ్స్ తీసుకున్నాను. ఆకుకూరలు ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే దీంట్లో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో టమ్మీ ఫుల్గా ఉంటుంది. అండ్ వెయిట్ అనేది ఈజీగా వెయిట్ తగ్గుతాము, వెయిట్ ఎక్కువగా పెరగమన్నమాట. సో ఇలా ఆకుకూర తీసుకొని నార్మల్గా అందరూ ఎలా కుక్ చేసుకుంటారో అలానే, స్పెసిఫిక్గా నేనేం చూపించట్లేదు, మీకు ఎలా కుదిరితే అలా కుక్ చేసుకోండి. ఏమంటారు ఇదే కూర తీసుకోవాలంటే ఏం లేదు, మీ దగ్గర ఏ కర్రీ లీవ్స్, ఏ ఆకుకూర ఉంటే అది తీసుకోవచ్చు. అండ్ ఆయిల్ కంపల్సరీ కొలుచుకోవాలి, 10 గ్రామ్స్, ఇంతకంటే ఎక్కువగా అయితే తీసుకోను. ఈ 10 గ్రామ్స్లోనే నేను ఆకుకూర చేసుకోవాలి అండ్ ఉత్తప్పం కూడా చేసుకోవాలన్నమాట. సో డోంట్ మైండ్ మై ఫేస్, ముందే చెప్తున్నాను, బాగా ట్రావెలింగ్లో అలా డల్ అయిపోయింది. అండ్ ఉత్తప్పకి వచ్చేసి ఒక గంటె, చిన్న గంటె ఉంటుంది కదా, మీడియం గంటె, లేదు అంటే హాఫ్ కప్ ఉత్తప్ప పిండి తీసుకొని, ఇడ్లీ పిండి, ఒక క్యారెట్, ఒక ఆనియన్ కంప్లీట్గా వేసుకున్నాను. అండ్ మన దగ్గర మిగిలిన ఆయిల్ ఉంది కదా, అది వేసేసుకొని దాని మీదనే చిన్నగా వేసుకున్నాను. ఎందుకు అంటే పెద్దగా వేసుకుంటే సరిగ్గా ఉడకదు అండ్ మాడిపోతుంది త్వరగా. సో చిన్నగా వేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట. సో కంప్లీట్గా మంచిగా టేస్ట్ బాగుంటుంది ఉడికిన తర్వాత. సో అందుకని చిన్నగా వేసుకున్నాను. సో నా లంచ్ వచ్చేసి కంప్లీట్గా ఇదే అనమాట, ఇంకేం తీసుకోలేదు. ఉత్తపాస్ విత్ లాట్ ఆఫ్ కర్రీ అండ్ పప్పు, ప్రోటీన్ అనమాట, శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇలా కంప్లీట్ చేశాను. అండ్ 4 o'clock అలా 2 ఆరెంజెస్ తీసుకున్నాను, డైరెక్ట్ తినొచ్చు, కొంచెం షో చేయడానికి యూట్యూబ్లో ఇలా కట్ చేసుకున్నాను అనమాట. అండ్ డైరెక్ట్ డిన్నర్కి వచ్చేసి 1 pot మీల్, ఈజీగా అయిపోయేదే చూస్ చేసుకుంటాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. దీనికోసం నేను సాబుదానాలు ఉంటాయి కదా, అవి 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఒకవేళ కొలుచుకోలేని వాళ్ళు టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, టేబుల్ స్పూన్తో 5 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇవి నానబెట్టేసుకున్నాను, 1/2 hour to 1 hour అయితే నానబెట్టుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ సాబుదానాల్లో, హెల్త్కి చాలా మంచిది, కూల్ చేస్తుంది. అండ్ 150 గ్రామ్స్ ఉల్లి పొరక ఉంటుంది కదా, ఇది తీసుకున్నాను. ఉల్లి పొరక లేని వాళ్ళు పాలకూర తీసుకోవచ్చు, తోటకూర తీసుకోవచ్చు, ఏదైనా 150 గ్రామ్స్. వీటితో పాటు ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక క్యారెట్ అండ్ చిల్లీస్ అయితే మీ కారంకి తగ్గట్టు, అండ్ ఒక మీడియం సైజ్ ఆలు తీసుకొని ఇవి చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను. అండ్ సేమ్ యాజ్ యూజువల్ అన్ని వెజిటేబుల్స్ తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. ఉంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ఏం వేసుకోవట్లేదు. నార్మల్గా సాబుదానాలు ఏమంటారు ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే ఆయిల్ 10 గ్రామ్స్, చిల్లీస్ అండ్ వాటితో పాటు ఆనియన్స్ వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాత ఆలు, క్యారెట్ వేసుకొని అగైన్ ఒక 5 to 6 minutes ఫ్రై చేసుకోండి. కొంచెం ఆలు అండ్ క్యారెట్ కొంచెం ఉడకాలి కాబట్టి. దాని తర్వాత సాబుదానాలు వేసుకొని ఒక 5 minutes అయితే కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే అవి ఫ్రై అయితేనే ఫాస్ట్గా ఉడుకుతాయి, లేదంటే అస్సలు ఉడకవు, బాగా ఇబ్బంది అవుతుంది. సో అలా 5 minutes కలుపుకున్న తర్వాత టమాటో అండ్ ఈ ఉల్లి పొరక ఉంటుంది కదా, ఆకుకూర, ఏ ఆకుకూర తీసుకోవాలనుకుంటున్నారో అది వేసేసి మొత్తం కలుపుకొని ఒక 5 minutes లిడ్ పెట్టేసుకోండి, సో దట్ మంచిగా ఉడుకుతుంది. లిడ్ తీసిన తర్వాత ఇంకొక 5 minutes అలా ఫ్రై చేస్తూ ఉడకనివ్వండి. చూడండి సాబుదానా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఎలా అతుక్కుపోయినట్టుగా వచ్చిందో, వాటర్ పోయకుండానే స్టిక్కీగా అయిపోయింది అండ్ టేస్ట్ అయితే బాగుంది.
సో ఇక్కడ చూడండి ఇలా వైట్‌గానే ఉన్నాయి. ఇంకా ఉడకనట్టే కనిపిస్తున్నాయి సాబుదానాలు. కాకపోతే ఏం పర్లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టేసి పక్కకు పెట్టేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ కలర్‌లోకి వెళ్ళిపోయాయి సాబుదానా. ఫస్ట్ మనం చూసినప్పుడు వైట్‌గా ఉన్నాయి కదా! ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టిన తర్వాత ఇలా మనకి కుక్ అయిపోతాయి, ఉడికిపోతాయి. సో, ఫైనల్‌గా ఇలా అయితే డిన్నర్ కంప్లీట్ చేశాను. మాక్సిమం డిన్నర్ అయితే 7-8 లోపే కంప్లీట్ చేయండి. ఈ మధ్యన నాకు అస్సలు కుదరట్లేదు. 9 అవుతుంది. బట్ మాక్సిమం టైమ్స్ అయితే 7-8 మధ్యలోనే కంప్లీట్ చేస్తే చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మన డైజెస్టివ్ సిస్టమ్‌కి రెస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.